హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంచన్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం చూసారు కదండి, ప్రిల్స్ ఫ్రాక్ అన్నమాట. ఎంత క్లాత్ అయినా మన దగ్గర ఎంత క్లాత్ ఉన్నా సరే మనము ప్రిల్స్ అనేది ఎలా పెట్టుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. చూసేయండి. చూసారు కదా ఫ్యాబ్రిక్ని, ఇది టజర్ ఫ్యాబ్రిక్ అండి, టజర్ సిల్క్. ప్రిల్స్ అనేవి కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చూసేయండి. మరియు ఇక్కడ పీటర్ పాన్ కాలర్ నెక్ అనేది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, పర్లేదు బాగానే వచ్చింది. ఈ స్టిచ్చింగ్ మరియు ఎలాస్టిక్ స్లీవ్స్ అన్నమాట. ఎలాస్టిక్ స్లీవ్స్ అనేవి, పఫ్ ఎలాస్టిక్ స్లీవ్స్ అనేవి ఎలా స్టిచ్ చేయాలన్నది కూడా ఈ వీడియోలో తెలుస్తుందండి. మరియు బ్యాక్ సైడ్ చూసారు కదా, హార్ట్ షేప్ వచ్చింది. మనం బకరం షీట్ యూజ్ చేయకుండా చాలా ఈజీ ప్రాసెస్లో ఈ హార్ట్ షేప్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. దీనికోసం నేను 3 మీటర్స్ టజర్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను కదండి. ఇదైతే టజర్ సిల్క్ అండి. ఈ టజర్ సిల్క్ని యూజ్ చేసుకొని మా పాపకి ఫ్రాక్ అనేది కుడదాం అనుకుంటున్నాను. చూసారు కదా, ఇది మా షాన్ బియర్ థీమ్లో వచ్చిందనమాట. దీన్ని నేను క్యాండూ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ నుంచి నేను ఇది పర్చేస్ చేశాను. ఇది నాకు మీటర్ వచ్చేసి 300 రూపీస్ పడిందండి. నేనైతే 3 మీటర్స్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ని యూజ్ చేసుకొని మనం పాపకి డ్రెస్ అనేది స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఫ్రాక్ అనేది బాగుంది కదా. దీనికోసం నేను లైనింగ్ తీసుకున్నానండి. లైనింగ్ వచ్చేసి క్రేప్ లైనింగ్ తీసుకున్నాను. చూసారు కదా, లైనింగ్ వచ్చేసి క్రేప్ లైనింగ్ అనేది తీసుకున్నానండి. క్రేప్ లైనింగ్ కూడా 3 మీటర్స్ అనేది నేను యూజ్ చేశాను. 3 మీటర్స్ తీసుకున్నాను. ఇక్కడైతే నేను 3 మీటర్స్ని ఫోల్డ్ చేసేసుకున్నానండి. చేసేసుకొని మనకి బాడీ పార్ట్ కోసం నేను కట్ చేసుకుంటున్నాను. మన ఫ్రాక్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలి అని మీకు చూపిస్తాను. అప్పుడు చూడండి. ముందుగా మనం లైనింగ్ అనేది కట్ చేసుకుందాం. లైనింగ్ కూడా బాటమ్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం అన్నమాట. మనకి ప్లీట్స్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేయడానికి కటింగ్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అండి. ముందుగా మనం 3 మీటర్స్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాక మనకి బాటమ్ పార్ట్ అనేది ఎంత లెంత్ కావాలో అంత మెజర్ చేసుకోవాలండి. చూడండి, నేను ఇక్కడైతే 28 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 30 ఇంచెస్ తీసుకున్నానండి. సో అందుకనే 2 ఇంచెస్ అనేది తగ్గించి లైనింగ్ పార్ట్ అనేది 28 ఇంచెస్ తీసుకున్నాను. సో 28 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. ఇక రిమైనింగ్ పార్ట్ వచ్చేసి మనకి బాడీ లెంత్ అనేది తీసుకుంటున్నానండి. చూడండి, 12 ఇంచెస్ బాడీ పార్ట్కి కట్ చేసుకుంటున్నాను. రిమైనింగ్ 28 ఇంచెస్ మనకి బాటమ్ పార్ట్గా తీసుకుందాము. సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకుందామండి. ముందు ఇక్కడ కట్ చేసేసుకుందాము. జస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, మనం ఇదనేది కట్ చేసేసుకున్నాం. ఇదైతే బాడీ పార్ట్ కండి. ఇదైతే బాడీ పార్ట్కి యూజ్ చేసుకుందాం. ఇదైతే బాటమ్ పార్ట్కి యూజ్ చేసుకుందాము. ఇక్కడ బాటమ్ పార్ట్ క్లాత్ ఉంది కదండి, 3 మీటర్స్ 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 1.5 మీటర్ ఫ్రంట్ సైడ్కి, 1.5 మీటర్ బ్యాక్ సైడ్ యూస్ చేస్తాము. సో ఫ్యాబ్రిక్ అనేది 2 ఫోల్డ్స్ వేసుకొని కట్ చేసుకోవాలి 2 పార్ట్స్గా, ఫ్రంట్కి బ్యాక్ సైడ్కి. సేమ్ అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనం ఫోల్డ్ చేసి 3 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నామండి. ఇక్కడ ఆ 3 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం నార్మల్గా ఫోల్డ్ చేసేసుకొని లెంత్ అనేది 30 ఇంచెస్ తీసుకుంటున్నాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 28 ఇంచెస్ తీసుకున్నాం కదండి. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 30 ఇంచెస్ తీసుకున్నాను. మనకి ఎంత లెంత్ కావాలనుకుంటున్నామో దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, అంతేను. సో నేను ఇక్కడ 30 ఇంచెస్ తీసుకొని 30 ఇంచెస్ బాటమ్ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకున్నాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ లాగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా 2 ఫోల్డ్స్ వేసి ఫ్రంట్ సైడ్కి బ్యాక్ సైడ్కి కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే బాటమ్ పార్ట్ 30 ఇంచెస్
లెంత్తో కట్ చేసుకున్నాం అండి. డైరెక్ట్ కట్ చేసుకోవటం, ఎందుకంటే ప్రిల్స్ ఫ్రాక్ ఇక్కడ మనం ప్రిల్స్ ఫ్రాక్ అంటే ప్లీట్స్ పెట్టుకుంటున్నాం కాబట్టి, కుచ్చు పెట్టుకుంటున్నాం కాబట్టి బాటమ్ పార్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కటింగ్ అయిపోయింది. ఇప్పుడైతే ఏ ఒక పార్ట్ కటింగ్ చూసాక బాడీకి కట్ చేసుకున్నాం కదా, ఇది 4 లేయర్స్ ఉందన్నమాట. మనకి డైరెక్ట్ 2 వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇది ఆల్రెడీ నేను పేపర్ కటింగ్ అనేది చేసుకున్నాను. ఈ పేపర్ కటింగ్ ప్రకారము మనం బాడీ పార్ట్ కూడా కట్ చేసుకుందాం అనమాట. దీని మెజర్మెంట్స్ కూడా నేను మీకు చూపిస్తానండి, చూడండి. నేను ఇక్కడ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకున్నానండి. కనిపిస్తుందా? లెంత్ అనేది 12 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకున్నాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి కూడా 5.5 తీసుకున్నాను. కనిపిస్తుంది కదా? షోల్డర్ 5.5, ఆర్మ్ డౌన్ 5.5, లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. నెక్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నానండి. నెక్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకొని మనం ఇట్లా కరువుగా డ్రా చేసుకున్నాము. ఆర్మ్ డౌన్ 5.5 ఉంది కదండి, ఇలా కరువుగా డ్రా చేసుకున్నాం అనమాట. ఫుల్ సర్కిల్ అంబరిల్లా అయితే మనం ఇలా కటింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ప్రిల్స్తోనే పెట్టుకుంటున్నాం కాబట్టి ఇలా కరువు అనేది మనకు అక్కర్లేదనమాట. ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ బ్యాక్ అనేది సేమ్ అదే తీసుకున్నానండి. సేమ్ ఇలాగే మనం మెజర్మెంట్ తీసుకొని పెట్టేసేసుకొని, ఈ ఫ్యాబ్రిక్ అనేది 4 ఫోల్డ్స్ మీద ఉంది. సో మనకి ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ ఇక్కడ పెట్టేసేసుకొని కట్ చేసేసుకుంటే మనకి 2 పీసెస్ అనేవి వస్తాయి అన్నమాట. చెస్ట్ రౌండ్ కూడా 8 ఇంచెస్ పెట్టుకున్నానండి. వెస్ట్ రౌండ్ కూడా 8 ఇంచెస్ పెట్టుకున్నాను. ఫ్యాబ్రిక్ అనేది 4 ఫోల్డ్స్ మీద ఉంది కాబట్టి నేను ఖర్చుతో కలిపేసి 32 తీసుకున్నాను. 32/4 = 8 ఇంచెస్. సో 8 చెస్ట్ పెట్టుకున్నాను, వెస్ట్ కూడా 8 పెట్టుకొని కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే చూడండి, మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి 4 ఫోల్డ్స్ మీద ఉంది కదా, ఓపెన్ చేసేసుకుందాం. ఇప్పుడు ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి 2 ఫోల్డ్స్ మీద ఉంది. చూడండి, ఓపెన్ చేసాం కదా, 4 లేయర్స్ మీద ఉన్నది 2 ఫోల్డ్స్లో వచ్చేసింది. ఒక పార్ట్ వచ్చి ఫ్రంట్ సైడ్కి, మరో పార్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్కి అనమాట. చూసేయండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పార్ట్ని తీసుకొని మనం పేపర్ కటింగ్ చేసుకున్నాం కదా, దాన్ని ప్లేస్ చేసి మార్కింగ్ ఎలా ఉందో దాని ప్రకారంగా మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసుకుందాము. సేమ్ అంతే లెంత్తో మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకున్నామండి. ఇది ఫ్రంట్ పార్ట్. ఆర్మ్ డౌన్ అనేది కట్ చేసుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. 2 పీసెస్ అనేవి మనం కట్ చేసుకున్నాం. కనిపిస్తుంది కదా. ఇక్కడైతే నేను హార్ట్ షేప్ గీద్దాం అనుకుంటున్నానండి. ఇది నేను మీకు లైనింగ్ మీద చూపిస్తాను. బ్యాక్ సైడ్ హార్ట్ అనేది వస్తుంది. ఇక్కడ హ్యాంగింగ్స్ అనేది పెట్టుకుందాం అనుకుంటున్నాను. నేను ఇప్పుడు లైనింగ్కి నేను మీకు చూపిస్తాను ఎలా డ్రా చేసుకోవాలి అనేది. చూసారు కదండి, బ్యాక్ సైడ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను. దాన్ని డబల్ ఫోల్డ్ చేశాను. మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి. చూసారు కదా, డబల్ ఫోల్డ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న పేపర్ ఉంది కదండి, ముందుగా కట్ చేసుకున్న పేపర్ని కూడా డబల్ ఫోల్డ్ చేసి మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్నాం. చూసారు కదా, మనం ఇప్పుడు ఈ నెక్ డ్రా చేసుకుందాము. ఈ ఆర్మ్ రౌండ్ అని ఇది డ్రా చేసుకుందాం అనమాట. మార్కింగ్ చూపించాను కదండి, మనము నెక్, షోల్డరు, ఆర్మ్ రౌండ్ అనేవి డ్రా చేసుకున్న తర్వాత మనం హార్ట్ షేప్కి నెక్కి మిడిల్లో 1 నుంచి 1.5 ఇంచెస్ గ్యాప్ తీసుకొని ఇక్కడ డాట్ పెట్టుకోవాలండి. ఇక్కడ నుంచి మనం లెంత్ అనేది 4 ఇంచెస్ తీసుకోవాలి. వీడియోలో కనిపిస్తుంది చూడండి. మనం ఈ 4 ఇంచెస్ లెంత్ తీసుకున్న తర్వాత విడ్త్ అనేది 3 ఇంచెస్ తీసుకోవాలి.
తర్వాత లెంత్ అనేది 4 ఇంచెస్ తీసుకోవాలి. అంటే ఇక్కడ మనం రెక్టాంగిల్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. అంటే 4/3 మెజర్మెంట్తో మనం బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి. లెంత్ 4 ఇంచెస్, విడ్త్ 3 ఇంచెస్తో బాక్స్ అనేది డ్రా చేసుకున్న తర్వాత లెంత్ 4 ఇంచెస్ కదా, మనకి ఇక్కడ 2 ఇంచెస్కి డాట్ పెట్టుకోవాలి. ఎందుకంటే హాఫ్ హాఫ్. సో ఇక్కడ 2 ఇంచెస్కి మనం లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ నుంచి మనం ఇలా కర్వ్గా దీన్ని టచ్ చేస్తూ ఇలా హార్ట్ షేప్లో డ్రా చేసుకోవాలన్నమాట. మీకు అర్థమయ్యే ఉంటుంది. మనం లెంత్ అనేది 4 ఇంచెస్ తీసుకుంటాం, విడ్త్ అనేది 3 ఇంచెస్ తీసుకుంటాము. ఈ లెంత్లో నుంచి హాఫ్ నుంచి మనం హార్ట్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకుంటాం. నెక్కి హార్ట్ షేప్కి మిడిల్లో 1 నుంచి 1.5 ఇంచ్ వరకు మనం గ్యాప్ తీసుకొని మనం ఈ బాక్స్ అనేది డ్రా చేసుకుంటాం. ఇలాగే క్లాత్ మీద మనం డ్రా చేసుకున్నాం. బ్యాక్ పార్ట్ హార్ట్ షేప్ అనేది కటింగ్ అనేది మనం చూసాం కదండి. ఇప్పుడైతే మనం పీటర్ ప్యాన్ కాలర్ అనేది చూద్దాము. దానికోసం మనం ముందుగా 1 ఇంచ్ అనేది గ్యాప్ తీసుకోవాలన్నమాట. ఫ్యాబ్రిక్ అనేది డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. దాన్ని నేను పేపర్ కటింగ్ ప్రకారం చూపిస్తున్నానండి. ఇక్కడ పేపర్ అనేది ఫోల్డ్ చేసి ఉంది, ఫోల్డింగ్ సైడ్ అనమాట నేను చూపించేది. 1, 2, 3 వరుసగా ఉంటాయి కదండి టేప్లో, ఆ సైడ్ 1 ఇంచ్ అనేది గ్యాప్ అనేది తీసుకొని మనం నెక్ పార్ట్ అనేది వీడియోలో చూపించాను కదండి, ఆ విధంగా ప్లేస్ చేసుకొని షోల్డర్ సైడ్ లైను నెక్ పార్ట్ అనేది మనం గీసుకోవాలి. చూసారు కదా, 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకొని నెక్ షోల్డర్ అనేది మనం డ్రా చేసుకోవాలి. అలా డ్రా చేసుకున్న తర్వాత 8 ఇంచెస్ అంటే 8 నెంబర్స్ ఉన్నాయి చూడండి, వీడియోలో చూపిస్తున్నా కదా. ఇక్కడ 20 నుంచి 28 నెంబర్స్ వరుసగా ఉన్న సైడ్ తీసుకోవాలి. పెద్ద నెంబర్స్ కాకుండా చిన్న నెంబర్స్ ఉన్న సైడ్ టేప్ తీసుకొని మనం 8, 20 to 28 8 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని మనం అంబ్రెల్లా కటింగ్ చేసుకుంటాం కదండి, అలా మనం నెక్ పార్ట్ నుంచి షోల్డర్ పార్ట్ వరకు 8, 8, 8 మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, 21 to 29 లేదా 20 to 28 అలా 1 to 8 అన్నమాట. ఆ లెంత్తో మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఆ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం నెక్ సైడ్ మన ఫోల్డింగ్ సైడ్ ఉంది కదండి, ఆ ఫోల్డింగ్ సైడ్ అనేది మనం కర్వ్గా డ్రా చేసుకోవాలి. షోల్డర్ సైడ్ పార్ట్ అలానే ఉంటుంది, నెక్ సైడ్ క్లోజింగ్ సైడ్ ఉన్న సైడ్ మాత్రం మనం ఈ విధంగా కర్వ్ వెళ్ళే మనం డ్రా చేసుకోవాలి. షేప్ రావాలి కదండి మనకు ఫ్రంట్, అలా డ్రా చేసుకొని వీడియోలో చూపించాను కదా, ఈ లైన్ ప్రకారం మనం కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. నెక్ సైడ్ అనేది ఫోల్డింగ్ సైడ్ ఉందన్నమాట. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా కటింగ్ అనేది అయిపోయినాక ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. మనం పేపర్ కటింగ్ చేసాం కదా బాడీ పార్ట్ అనేది, దాని మీద కూడా నేను ప్లేస్ చేసి చూపిస్తాను ఎలా వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. చూడండి, ప్లేస్ చేశాను చూడండి. అలా పీటర్ ప్యాన్ కాలర్ అంటారు కదా. ఇప్పుడైతే మనం స్లీవ్స్, పఫ్ స్లీవ్స్ కింద ఎలాస్టిక్ వచ్చి చూడండి. ఇప్పుడైతే మనం పఫ్ స్లీవ్స్ కింద ఎలాస్టిక్ చూసారు కదా, 1/2 ఇంచ్ ఎలాస్టిక్ కింద వచ్చి కింద పఫ్ వస్తుంది మరియు పైన పఫ్ వస్తుంది అనమాట. ఆ హ్యాండ్స్ కటింగ్ అనేది ఎలాగో మనం చూద్దాము. ముందుగా మనం హ్యాండ్ లెంత్ ఎంత అయితే పెట్టుకుందాం అనుకుంటున్నామో ఖర్చుతో కలిపి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. నేను ఇక్కడ 8 ఇంచెస్ లెంత్ అనేది పెట్టుకుంటున్నాను. చూసారు కదా, లెంత్ వచ్చేసి 8 ఇంచెస్. 8 ఇంచెస్కి మనం బార్కి లైన్ అనేది డ్రా చేసుకున్నాము. తర్వాత ఆర్మ్ డౌన్ అనేది నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకంటే 5 ఇంచెస్ పైనే కదండి మనం లెంత్ ఉన్నది, సో అందుకని నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఒకవేళ మన హ్యాండ్ లెంత్ అనేది 5 ఇంచెస్ లోపు అయితే 2 to 2.5 అనేది మనం ఆర్మ్ డౌన్ అనేది తీసుకోవాలి. నేను ఇక్కడ 8 ఇంచెస్ కాబట్టి 3 ఇంచెస్ ఆర్మ్ డౌన్ అనేది తీసుకుంటున్నాను. చూసారు కదా, 3 ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ బార్కి ఒక లైన్ తీసేసుకోవాలి. ఇప్పుడు మా పాప ఆర్మ్ రౌండ్ వచ్చేసి 14 అండి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి డబల్ ఫోల్డ్ మీద ఉంది కాబట్టి మనం ఈ ఆర్మ్ రౌండ్ అనేది 7 రావాలి. సో ఇక్కడ నుంచి మనం ఆర్మ్ డౌన్ తీసుకున్నాం కదా, ఆ లైన్ మీద 7 ఎక్కడైతే వస్తుందో
మనం అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ కార్నర్ నుంచి మనం ఆమ్ డౌన్ తీసుకున్న లైన్ మీదకి మనం ఇలా మూలగా పెట్టుకుంటే మనకు ఆమ్ రౌండ్లో సగం అనేది రావాలి. మా పాపకి ఇక్కడ 14 కాబట్టి నేను ఇక్కడ 7 అనేది పెట్టుకున్నాను. తరువాత మనం 2 ఇంచెస్ అనేది ఖర్చుకు పెట్టుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ ఆమ్ రౌండ్ అనమాట. కింద మన ఎంత లెంత్ అయితే పెట్టుకున్నామో ఆ లెంత్ దగ్గర మనం హ్యాండ్ లూజ్ అనేది తీసుకుంటే నాకు ఇక్కడ 8 వచ్చిందండి. ఫోల్డింగ్ అనేది డబల్ ఫోల్డ్ మీద ఉంది కాబట్టి 8/2 = 4 ఇంచెస్ అనేది హ్యాండ్ లూజు. 2 ఇంచెస్ అనేది నేను ఖర్చుకు పెట్టుకున్నాను అనమాట. ఇది 2 ఇంచెస్ అనేది ఖర్చుకు పెట్టుకున్నాను. ఇకపోతే ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 7 వచ్చింది కదా ఆమ్ రౌండ్, దాన్ని ఇలా మనం కర్వ్గా గీసుకోవాలండి. ఇలా వచ్చేటట్లు గీసుకోవాలి మనం. ఇక్కడ మనకి స్కేల్ కూడా ఉంటుంది, కావాలంటే స్కేల్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక ఈ ఆమ్ రౌండ్ అనేది మనకి 7 వచ్చిందో లేదో చూద్దాము. ఒకసారి చూడండి, నేను మెజర్ చేస్తున్నాను చూడండి, కనిపిస్తుందా? 3, 4, 5, 6, 7 చూసారా? కరెక్ట్గా ఆమ్ రౌండ్ అనేది మనకి 7 వచ్చింది. ఇది 2 ఇంచెస్ ఖర్చు, ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు. ఇకపోతే మనకి పఫ్ కావాలి. ఇది నార్మల్ హ్యాండ్ కటింగ్ అనమాట. ఇక మనకి పఫ్ కావాలి ఇక్కడ. సో మన ఇష్టం అండి. ఇక్కడ 3 నుంచి మనకి ఎంత లెంత్ కావాలంటే ఎంత మనకి ఫ్యాబ్రిక్ని బట్టి మనం పఫ్కి స్పేస్ అనేది వదులుకోవచ్చు అనమాట. నేను ఇక్కడైతే 4 ఇంచెస్ చూసారు కదా, పఫ్కి 4 ఇంచెస్ తీసుకొని 2 ఇంచెస్ స్ట్రైట్గా పోనిచ్చి తర్వాత ఇలా కరువు తీసుకొచ్చి ఈ కరువులోకి కలిపేసాం అనమాట. ఇది ఉంది కదా, ఈ మిడిల్లోకి తీసుకొచ్చేసి మనం ఇది ఉంది కదా మనకి ఈ కరువు, మన ఆమ్ రౌండ్ కరువు ఆ మిడిల్లోకి తీసుకొచ్చేసేసి మనం 4 ఇంచెస్ పెట్టుకున్నాం కదా పఫ్కి, దాన్ని ఇలా రౌండ్గా తీసుకొచ్చి దీనిలో కలిపేసేసుకోవాలి. ఇక్కడికే కలపాలండి, డైరెక్ట్ మనం ఇలా తీసుకొచ్చేసేసి ఇక్కడ కలిపేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకుందాం. ఇలా వచ్చి ఇలా కట్ చేసుకోవాలి. ఓకేనండి. ఇది హ్యాండ్స్ సేమ్ అదే విధంగా మనం ఇది కూడా కట్ చేసుకోవాలి. లైనింగ్ కట్ చేసుకోవాలి, హ్యాండ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. ఇకపోతే మనకి హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. కటింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది చూద్దాము. ముందుగా మనం బాటమ్ పార్ట్ అనేది చూద్దాము. ఇక్కడ మనం ఈక్వల్గా మనం ఎంత లెంత్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా సరే మనం ప్రిల్స్ అనేవి ఎలా పెట్టుకుందామో చూద్దాము. మనమైతే 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదండి. అది 1.5 మీటర్ ఫ్రంట్ సైడ్, చూడండి 1.5 మీటర్ బ్యాక్ సైడ్ మనం కట్ చేసేసుకొని 50-50 మనం 6.5 వచ్చేటట్లు మనం ప్లీట్స్ పెట్టుకోవాలి. 1 ఇంచ్ లీవ్ చేయాలి, చివరి 1 ఇంచ్ లీవ్ చేయాలి, ఎందుకంటే మనం అటాచ్ చేయాలి కదా. ఇటు సైడ్ 1 ఇంచ్, ఇటు సైడ్ 1 ఇంచ్ లీవ్ చేయాలి. ఈ ప్రిల్స్ అనేవి మనకి నడుముకు తగ్గట్టు సైజు ఎలా పెట్టాలనేది నేను మీకు వీడియోలో చూపించబోతున్నానండి. మనం వేస్ట్ రౌండ్ తీసుకుందాం. ఇక్కడైతే 32 ఇంచెస్ తీసుకున్నానండి. 32 ఇంచెస్ తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చేసి 3 మీటర్స్ కదా. నాకు ఇక్కడ ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చేసి 122 సెంటీమీటర్స్ ఉందండి. ఖర్చు కోసం మనం 4 ఇంచెస్ తీసేస్తున్నాము. సో 118 సెంటీమీటర్స్, 118 సెంటీమీటర్స్ అనేవి మనకుంది క్లాత్. ఈ 180 సెంటీమీటర్స్లో మనకి నడుము అనేది 28 ఇంచెస్ రావాలి, ఎందుకంటే 4 ఇంచెస్ ఖర్చు తీసేసాం కదా. వేస్ట్ రౌండ్ అనేది 28 ఉంటుంది. సో 28 ఇంచెస్ ప్లీట్స్ రావాలి. మనం ఇక్కడ ప్లీట్స్ ఇంటేక్ అనేది 1 ఇంచ్ అనేది తీసుకుంటున్నాం కాబట్టి 28/1 = 28 ఇంచెస్. ఇక్కడ 28 అండి. వన్ ఇంచ్ ప్లీట్ పెట్టుకుంటున్నాం కాబట్టి 28 వెస్ట్ సైజ్ కాబట్టి 28/1 = 28 ఇంచెస్. అంటే మనకి ప్లీట్స్ అనేవి 28 ప్లీట్స్ వస్తాయి అన్నమాట. అంటే ఫ్రంట్ సైడ్కి 14, బ్యాక్ సైడ్కి 14 మనకి ప్లీట్స్ అనేవి వస్తాయి అన్నమాట. రిజల్ట్ మనకి క్లాత్ ఎంత ఉంది, 118 సెంటీమీటర్స్ డివైడెడ్ బై మనకి ఎన్ని ప్లీట్స్ కావాలి, 28 = 4.2 ఆన్సర్ అనమాట. అంటే మనం
లీవ్ చేసుకుంటాం కదా, 1 ఇంచ్ లీవ్ చేసుకున్నాక ఇన్ బిట్వీన్ ది క్లాత్లో 4.2కి మనం డాట్స్ అనేవి పెట్టుకోవాలి. అర్థమైంది కదండి. అలా 4.2కి పెట్టుకొని మనం ప్లీట్స్ పెట్టుకుంటే ఎన్ని ప్లీట్స్ వచ్చినాయి, ఫ్రంట్ సైడ్కి 14 వస్తుందని చెప్పాను కదా. చివరి 1 ఇంచ్ లీవ్ చేయాలి, ఇక్కడ 1 ఇంచ్ అని లీవ్ వేయాలి. ఈ గ్యాప్ 4.2 ఇంచెస్ అనేది పెట్టుకోవాలండి. చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే 1 ఇంచ్ లీవ్ చేసుకోవాలి. ఈ ఎండ్కి 1 ఇంచ్ అనేది లీవ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ లెంత్ వచ్చేసి 4 చేసుకున్నాక 4.2 ఇక్కడికి వచ్చిందండి. మరలా 4.2 అనేది ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు 1 ఇంచ్ గ్యాప్ కాబట్టి ఇక్కడ నుంచి 1 ఇంచ్ మనం మెజర్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇక్కడికి వచ్చింది. మనం ఇక్కడికి మార్కింగ్ చేసుకుందాం. ఇది కూడా అంతే, 4.2 గ్యాప్ కదా, ఇక్కడికి 1 ఇంచ్ అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం చూడండి, ఈ 1 ఇంచ్ మనం మార్కింగ్ చేసుకున్న దాన్ని ఇక్కడికి తీసుకెళ్ళి ఈ ప్లేస్లో మనం కలుపుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్కి తీసుకెళ్ళిపోయి దీన్ని తీసుకొచ్చి దీనికి అటాచ్ చేయాలి. అప్పుడు ఈ లెంత్ అనేది మనకి 1 ఇంచ్ వస్తుంది. అదేవిధంగా ఈ గ్యాప్కి తీసుకెళ్ళి ఈ 1 ఇంచ్ తీసుకున్నది దీనికి పెట్టుకోవాలన్నమాట. అలా ఇది మొత్తం పెట్టుకోవాలి. మరలా చెప్తున్నాను చూడండి, 4.2 ఇంచెస్ తీసుకున్నాం, 4.2 ఇంచెస్ తీసుకున్నాం. మనకి 1 ఇంచ్ విడ్త్ కాబట్టి ఈ గ్యాప్లో 1 సెంటీమీటర్స్ అనేది తీసుకొని దీన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ క్లాత్నంతా కిందకి జరిపేసి దీనికి అటాచ్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక పిన్ మరలా 1 ఇంచ్ తీసుకొచ్చి ఇక్కడికి మనం ప్లేస్ చేసుకోవాలన్నమాట. అలాగా మనం ఇవన్నీ ప్రిల్స్ పెట్టుకొని పిన్నేసి పెట్టుకోవాలి. ఆ పిన్స్ ఎలా పెట్టుకోవాలో కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇందాక ఫోల్డింగ్ చూపించాను కదా, 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాక అక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకున్నది పెట్టుకొని ఆ ఫ్రంట్ డాట్ పెట్టుకున్న దగ్గరికి దాకా తీసుకువెళ్ళి మనం పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి. అలా ప్లీట్స్ అన్నీ పెట్టుకోవాలన్నమాట. టోటల్ మనకి 16.5 ఇంచెస్ రావాలి. చూడండి, 16.5 కనపడిందా? చూసారు కదా, సేమ్ ప్రాసెస్లో ఫ్రంట్ పార్ట్కి ప్రిల్స్ పెట్టుకున్నాం, అదేవిధంగా బ్యాక్ సైడ్ పార్ట్కి కూడా ప్రిల్స్ పెట్టుకున్నాము. టోటల్ వచ్చేసి మనకి ఫినిష్ అయిపోయింది ప్రిల్స్ పెట్టుకోవటము. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. మీరు నేను చెప్పిన ట్రిక్ ఫాలో అవ్వండి. మనం ఎంత క్లాత్ తీసుకున్నా, అంటే శారీ తీసుకున్నా కానీ మనం పర్ఫెక్ట్గా ప్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు. చూసారు కదా, సేమ్ ప్రాసెస్లో లైనింగ్ కూడా మనం ప్రిల్స్ అనేవి పెట్టుకున్నాను చూడండి. ఇప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ యాజ్ వెల్ యాజ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా పర్ఫెక్ట్గా ప్రిల్స్ అనేవి పెట్టేసేసుకొని మనం స్టిచ్ చేసేసుకొని పిన్స్ అనేవి తీసేసాము. ఇప్పుడైతే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేయాలన్నమాట. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ ఫ్లోర్ మీద వేసాం చూసాం కదండి, దానిపైన యాజ్ ఇట్ ఈజ్ నేను ప్లేస్ చేస్తున్నాను చూడండి. సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది దానిపైన ప్లేస్ చేయాలి. కరెక్ట్ సైడ్నే పెట్టేసేసి స్టిచ్ చేసేయాలి. కరెక్ట్ సైడ్ అనేది మన సైడ్ పైకి ఉండాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ లోపల ఉంచి పైన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ప్లేస్ చేసి ఒరిజినల్ సైడ్ మన వైపు ఫేస్ చేసేటట్లు ఉంచేసేసి మనం ఆ రెండింటిని కలిపేసేసి స్టిచ్ చేసేసుకోవాలి. సేమ్ ఫ్రంట్ సైడ్ది యాజ్ వెల్ యాజ్ బ్యాక్ సైడ్ కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఫైనల్గా స్టిచ్ చేసేసాము. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసేసాం అనమాట లైనింగ్ ఫ్యాబ్రిక్కి. ఫైనల్గా ఇలా వచ్చేసేసింది. మనకి బాటమ్ పార్ట్ అనేది ఫినిష్ అయిపోయినట్టే మ్యాక్సిమం. కింద నాకు కూర వచ్చింది కాబట్టి నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోలేదండి.
లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అలానే వచ్చింది. ఒకవేళ మీకు కూర రాలేదంటే కింద సైడ్ కూడా మనం మడత పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఒరిజినల్ లైనింగు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ మనం మొత్తం అటాచ్ చేసేసామండి. ఇప్పుడు మనము పీటర్ కాలర్ ఉంది కదా, ఆ కాలర్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్తున్నాను. ఆల్రెడీ దీని కటింగ్ అనేది చూపించాను కదా, సేమ్ ఇదే ప్రాసెస్లో నేనైతే ఇక్కడ లైనింగ్ తీసుకోవట్లేదండి. నాకు ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది. సో నేను 2 పార్ట్స్ అనేవి ఒరిజినల్ ఫ్యాబ్రికే తీసుకుంటున్నాను. చూడండి, ఒరిజినల్ సైడ్ అనేది లోపల ఉంటుంది. లోపల క్యాన్ కూడా పెట్టాను, ఎందుకంటే స్టిఫ్నెస్ ఉంటుందని, కొంచెం మంచి లుక్ వస్తుందని. తర్వాత ఈ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఈ క్లాతే, ఒరిజినల్ క్లాతే పెట్టాను. ఒరిజినల్ సైడ్ అనేది రెండింటికి లోపల ఉందన్నమాట. రాంగ్ సైడ్ అనేది ఇటు ఉంది. ఇక్కడ మనము నెక్ దగ్గర మనం స్టిచ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఏమండి, ఇప్పుడు మనం ఇక్కడ ఈ పార్ట్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ పార్ట్ అనేది స్టిచ్ చేసుకొని మనం రివర్స్ చేసుకోవాలన్నమాట. అర్థమవుతుందా? ఈ పార్ట్ మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత మనం కట్స్ పెట్టుకొని దీన్ని ఇలా రివర్స్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి పీటర్ కాలర్ నెక్ అనేది రెడీ అయిపోద్ది. నేను ఆ తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ మనము హ్యాండ్స్ కటింగ్ అనేది ఇప్పుడు చూద్దామండి. చెప్పాను కదా ఎలాస్టిక్ పఫ్ హ్యాండ్స్ అని, చూద్దామా? తర్వాత మనం హ్యాండ్స్ కటింగ్ అనేది చూపించా కదా, సేమ్ అలాగే కట్ చేసుకొని లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ని తీసుకొని ఇలా ప్లేస్ చేసుకున్నాము. ఇప్పుడైతే ఈ క్లాత్ ఒరిజినల్ సైడ్ అనేది లోపల ఉందండి, ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇప్పుడు మనం ఈ ఎండ్ అనేది స్టిచ్ చేసేసుకొని రివర్స్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం చెప్పాను కదా ఒరిజినల్ క్లాత్ లోపల పెట్టుకొని రాంగ్ సైడ్ పైకి పెట్టుకొని మనం స్టిచ్ అనేది వేసుకున్నాము. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఇలా రివర్స్ చేసి కచ్ అనేది ఇటు పెట్టుకొని లైనింగ్ సైడ్ కచ్ అనేది లైనింగ్ సైడ్ పెట్టుకొని మనము ఈ పైన స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. మరలా పైన స్టిచ్ అనేది వేసుకొని మనం ఇప్పుడు చక్కగా టర్న్ చేసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది చక్కగా టర్న్ అయిపోద్ది అన్నమాట. ఇప్పుడు మనం రివర్స్ చేసుకొని ఫ్యాబ్రిక్ అనేది ఇలా పెట్టేసేసుకొని చూడండి, చక్కగా ఈజీగా అయిపోతుంది. ఇలా పెట్టేసుకొని మనం పైన స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా పైన ఫోల్డ్ చేసేసుకొని మనం పైన స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ స్టిచ్ చేసింది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఇంకో రివర్స్ చేసుకున్నాము స్టిచ్ చేసేసి, క్లాత్ అనేది చూడండి లోపలికి వెళ్ళిపోయింది. మనం రివర్స్ చేసేసేసి ఇక్కడ పైన స్టిచ్ అనేది వేసుకున్నాం అన్నమాట. పైన స్టిచ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ ఎండ్స్ అనేవి మనం స్టిచ్ చేసుకుందాం. ఈ ఎండ్స్ అనేవి మనం స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడైతే చెప్పాను కదండి ఆల్రెడీ, మనం ఇలా ఈ లైన్ మొత్తం మనం స్టిచ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నాస్ అంతా కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇలా మనం కట్ చేసుకున్న క్లాత్ అనేది రెడీ అయిపోయింది కదా, హ్యాండ్ క్లాత్ అనేది జాయింట్ చేసేసుకున్నాం కదా ఒరిజినల్కి లైనింగ్కి. ఇప్పుడు మనం చివరి అంచు నుంచి 1.5 ఇంచ్ లెంత్ తీసుకొని మనం స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 1.5 ఇంచ్ లెంత్ పెట్టుకున్నాను అనమాట నేను. చూస్తున్నారు కదా, 1.5 1.5 మన ఇష్టం. 1.5 ఇంచ్ లెంత్ తీసుకొని నేను డైరెక్ట్ స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఎలాస్టిక్ తీసుకోవాలండి. ఇది ఇట్లా మనం మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇంత సైజు మనం ఎలాస్టిక్ అనేది తీసుకోవాలన్నమాట. ఇది చూడండి, మెజర్మెంట్ అనేది నేను మీకు చూపిస్తున్నాను. 30 ఇంచ్ ఉందన్నమాట. 1/2 ఇంచ్లో 1/2 ఉందన్నమాట. ఇది మనం మాస్కులకి యూస్ చేస్తారండి ఈ టేప్ అనేది. ఇప్పుడు ఈ టేప్ని మనం ఇక్కడ పెట్టేసేసుకొని
ఇది లోపల సైడ్ అనమాట, ఇది ఒరిజినల్ సైడు. ఈ లోపల సైడ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, మనం ఇక్కడ దీన్ని ఎలాస్టిక్ అనేది ఇలా పెట్టుకొని, నేను ఇక్కడ ఇది ఎలాస్టిక్ 8 ఇంచెస్ తీసుకున్నానండి. ఈ రౌండ్ మొత్తం నాకు 12 ఇంచెస్ ఉంది, నేనైతే 8 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకంటే మా పాప లెంత్ 8 ఇది కాబట్టి ఇట్లా సాగదీస్తా మనం ఈ లైన్ పొడుగుతో మనం స్టిచ్ చేసేసుకోవాలి. సో అలా స్టిచ్చింగ్ అనేది అయిపోయిన తర్వాత మనం ఒరిజినల్ సైడ్ అనేది తిప్పేసేసుకొని, మనం ఎక్స్ట్రా పఫ్ కోసం తీసుకున్నాం కదా, ఇక్కడ మనం ఇలా ఇలా ప్రిల్స్ అనేవి పెట్టుకుంటా చూపిస్తున్నాను చూడండి వీడియోలో అనేవి. మనం ఇలా ప్రిల్స్ అనేవి ఇలా 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 పెట్టేసేసుకుంటా మనం ప్రిల్స్ ఈ మొత్తం నుంచి ఇక్కడ వరకు ఓన్లీ వన్ డైరెక్షన్లో ఇలా పెట్టేసుకుంటే ఇక్కడ వరకు ప్రిల్స్ పెట్టేసేసుకోవాలి. చెప్పాను కదా, మరలా మనం ఇక్కడ ఎలాస్టిక్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. ఫైనల్గా అది ఎలా ఉందో నేను మీకు చూపిస్తానండి. ఇలా ఇలా ప్రిల్స్ పెట్టేసుకుంటా చూసేయండి. ఇక్కడ మనం ఎలాస్టిక్ అనేది స్టిచ్ చేసుకున్నాము, చూసారు కదా, ఎలాస్టిక్ అనేది స్టిచ్ చేసేసుకున్నాము. ఇట్లా మనకి ఇలా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ మనం చెప్పాను కదండి, పఫ్ అనేది మనం ఫోల్డ్ చేసేసుకొని మనకి ఎంతైతే పఫ్కి లీవ్ చేసుకున్నామో అంతకి వదిలేసేసుకున్నాం అనమాట. మనకి ఫైనల్గా హ్యాండ్ అనేది ఇలా రెడీ అయిపోయింది. చూడండి, బాగుంది కదా. ఇప్పుడు మనం అదే విధంగా 2 హ్యాండ్స్ పఫ్స్ అనేవి పెట్టేసేసుకున్నామండి. చూసారుగా, 2 హ్యాండ్స్ పఫ్ అనేది పెట్టేసేసుకున్నాము. కింద మనం ఎలాస్టిక్ వచ్చేసేసి మనం స్టిచ్ చేసేసుకున్నాము. కనిపిస్తున్నాయి కదా మనకి. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయాయి. టాప్ పార్ట్లో బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇది స్టిచ్ చేసుకోవడానికి ముందుగా మనం చూసారు కదా, ఇది ఒరిజినల్ ఫ్యాబ్రిక్, ఒరిజినల్ సైడ్, ఒరిజినల్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ సైడ్, లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం. చూసారు కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ పైన మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఉంచాము. ఇక్కడ మనకి హార్ట్ షేప్ అనేది డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు డైరెక్ట్గా నేను ఇప్పుడు ఎటువంటి బక్కరం లేకోకుండా డైరెక్ట్గా మనం ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తున్నానండి. చూడండి, ఇక్కడ మనం బక్కరం లేకోకుండా డైరెక్ట్గా ఇక్కడ మనం హార్ట్ షేప్లో ఉన్న దగ్గర మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఇది కదలకుండా ఉండడానికి ముందుగా మనం ఇక్కడ లైన్లో స్టిచ్ చేసుకున్న తర్వాత హార్ట్ షేప్ అనేది మనం స్టిచ్ చేసేయాలి. స్టిచ్ చేసినాక మనం 1/2 ఇంచ్ ఖర్చుతో ఈ చుట్టూ లోపల అనేది మనం కట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్యాబ్రిక్ అంతా లోపలికి పంపించేసేయాలన్నమాట. అది కూడా నేను మీకు చూపిస్తానండి. చూడండి, ముందుగా మనం స్టిచ్ చేసేసేసాను నేను ఆల్రెడీ. ఇక్కడ ఇటువైపు అయితే బాగా కనిపిస్తుంది చూడండి, ఇటైతే నేను స్టిచ్ చేశాను. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసుకుందాం. ఇప్పుడైతే హార్ట్ షేప్ అనేది మనము డ్రా చేసుకున్నాక మనం 1/2 ఇంచ్ అనేది మనం ఉంచుకొని కట్ చేసేసుకొని ఇక్కడ కట్స్ అనేవి పెట్టుకున్నామండి. మెయిన్గా చూడండి, ఇక్కడ హార్ట్ షేప్ రౌండ్ తిరిగే దగ్గర కట్ అనేది మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కట్స్ అనేవి పెట్టుకున్న తర్వాత మనం ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ మొత్తం మనం ఈ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ లోపలికి పంపించేసేయాలన్నమాట. కనిపిస్తుంది కదా, ఈ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ లోపలికి పంపించేసేయాలి. ఇక్కడ మనం చూసుకొని పంపించుకోవాలండి. షేప్ అనేది టర్న్ అవుట్ అవ్వకపోతే కనిపిస్తుంది కదా, దీన్ని మనం లోపలికి పొడుచుకోవాలన్నమాట. అప్పుడు మన షేప్ అనేది బయటకు వస్తుంది. చూసారు కదా, చూడండి, టర్న్ అవుట్ చేసేసాము. టర్న్ అవుట్ చేసినాక మనము ఇది నీట్గా పైన స్టిచ్ వేసేసుకొని ఈ నెక్కి ఆర్మ్ రౌండ్ ఈ మొత్తం మనం స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మనం పైన స్టిచ్ చేసేసుకున్నాక రివర్స్ చేసుకున్నాక పైన స్టిచ్ అనేది వేసేసుకొని నెక్కి, షోల్డర్, ఆర్మ్ రౌండ్ ఈ మొత్తం అనేది మనం స్టిచ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇది బ్యాక్ సైడ్ పార్ట్. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ చూద్దామన్నమాట. ఫ్రంట్ పార్ట్కి ముందుగానే నేను ఇది చెప్పాను కదండి, ఒరిజినల్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని మనం
కట్ చేసుకున్నప్పుడు ఇటువైపు స్టిచ్ చేసుకోవాలన్నాను కదా, ఇటువైపు వరకు షోల్డరు నెక్ రౌండ్ అనేది స్టిచ్ చేసుకోకూడదు. 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకొని ఈ మొత్తం స్టిచ్ చేసుకొని మనం రివర్స్ తీసుకోవాలి. నేను లోపల క్యాన్ కూడా పెట్టి స్టిచ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒరిజినల్ సైడ్కి వచ్చేసేసినాయి. ఇప్పుడు ఒరిజినల్ సైడ్కి వచ్చేసినాక ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ సైడ్ అండి, జాగ్రత్తగా వినండి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ సైడ్ వైపు ఇవి మనం పీటర్ ప్యాన్ కాలర్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా, అవి పెట్టుకున్నాం అనమాట. కదలకుండా పిన్తో సెక్యూర్ చేసుకున్నాము. తరువాత మనం లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ సైడ్, ఇవి కరెక్ట్ సైడ్ ఉన్నవి ప్లేస్ చేసేసుకున్నాము. నెక్స్ట్ మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది దీని మీద ప్లేస్ చేస్తున్నాము. కరెక్ట్గా నెక్ టు నెక్ వచ్చేటట్లు ఫ్యాబ్రిక్ అనేది ప్లేస్ చేసాము. కనిపిస్తుందండి. ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ సైడ్ మీద ఇది కరెక్ట్ సైడ్ అనేది ప్లేస్ చేసి మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ప్లేస్ చేసి ఈ నెక్ రౌండ్ ఉంది కదండి, ఈ నెక్ రౌండ్కి 1/2 ఇంచ్ డిస్టెన్స్లో మనం ఈ రౌండ్ మొత్తం మనం స్టిచ్ చేసేసుకొని ఈ నెక్ అనేది కట్ చేసేసుకొని మనం రివర్స్ తీసుకోవాలన్నమాట. అర్థమైందనుకుంటా. ఈ రెండు నేను కట్ చేసి చూపిస్తాను. ఫైనల్గా మనం రివర్స్ చేసేసుకున్నాక హార్ట్ని పైన అనేది మనం స్టిచ్ చేసేసుకున్నామండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనం ఎటువంటి బకరము యూజ్ చేసుకోకుండా కరెక్ట్గా మంచి షేప్ అనేది వచ్చింది. తర్వాత నెక్స్ట్ మనం ఎడ్జెస్ మొత్తం మనం స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం వచ్చేసి నెక్ మామూలుగా ఉంది కదండి, రివర్స్ చేయలేదు కదా నెక్ని. సో మనం ఇప్పుడు క్రాస్ బయాస్ని తీసుకున్నాము. క్రాస్ బయాస్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసేసుకొని మనం ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని దీన్ని రివర్స్ చెప్పుకొని ఫోల్డ్ చేసుకొని మనం నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. అర్థమైంది అనుకుంటా. అప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది ఫినిష్ అయిపోద్ది. చూడండి ఫైనల్గా పట్టీ కూడా వేసేసాను. ఫోల్డ్ చేసి పట్టీ కూడా స్టిచ్ చేసేసాను. హార్ట్ షేప్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇక్కడ మనకు కావాలంటే హ్యాంగింగ్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇది ఇక్కడ మనం స్టిచ్ చేసి రివర్స్ చేసేసి ఈ నెక్ స్టిచ్ చేసి రివర్స్ చేసేసి ఎడ్జెస్ అన్నీ స్టిచ్ చేసేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేసేసుకున్నాము. ఫైనల్గా ఇలా రెడీ అయింది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో సైడ్ బ్యాక్ పార్ట్ పెట్టేసేసి మనం షోల్డర్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం షోల్డర్ అటాచ్ చేసుకునేటప్పుడు నెక్ సైడ్ నుంచి మనం అటాచ్ చేసుకోవాలి. అప్పుడే ఎగుడు దిగుడు ఎక్కువ తక్కువలు వచ్చినా కానీ మనం హ్యాండ్స్ మనం అటాచ్ చేసేటప్పుడు మనం కట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఈ షోల్డర్ అనేది మనం జాయిన్ చేసేసుకుందాము. షోల్డర్ జాయిన్ చేసేసుకొని నేను మీకు చూపిస్తాను. టాప్ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ అనేది అటాచ్ చేసేసాం కదండి. ఇలా అటాచ్ చేసేసినాక మనం హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసుకోవాలి. సో హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసాను. చూడండి పఫ్ అనేది ఎంత చక్కగా వచ్చిందో పఫ్ అనేది. కింద హ్యాండ్స్ కూడా మనకి ఇక్కడ కావాలంటే వర్క్ కూడా చేసుకోవచ్చు, పీటర్ కాలర్ నెక్. ఇకపోతే మనం బాటమ్ పార్ట్ని దీనికి అటాచ్ చేసుకుందాము. చూడండి దీనికి బాటమ్ పార్ట్ని ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్కి అటాచ్ చేసేసుకుందాం. ఇట్లా చేసాం కదండి ఫ్రంట్ సైడ్. దీన్ని రివర్స్ చేసుకొని ఈ రెండు అనేది మనం అటాచ్ చేసి స్టిచ్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అట్లాగే బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోద్ది. మొత్తం కంప్లీట్ అయిపోయినాక చూపిస్తానండి. చూడండి ఫైనల్గా టాప్ పార్ట్కి బాటమ్ పార్ట్కి ఫ్రంట్ సైడ్ అండ్ ఆల్సో బ్యాక్ సైడ్ అటాచ్ చేసేసాము. ఇప్పుడు మనం మెజర్మెంట్ ప్రకారం చూసారు కదా, నాకు ఇక్కడ మనకి కావాలంటే ఈ అంచులు కూడా మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. నాకు ఇక్కడ కోరా వచ్చింది, ఇక్కడ కూడా కోరా వచ్చింది. నేను మడత పెట్టాను, ఏం స్టిచ్ చేయక్కర్లేదు. సో మనం హ్యాండ్స్ మనకి ఎంత మెజర్మెంట్తోనో ఇక్కడ వరకు మనం
సైజ్ ప్రకారం మనం అడ్జస్ట్ చేసుకొని సైడ్ స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. ఇక్కడ వరకు సైడ్ స్టిచ్ వేసుకున్నాక మనం ఇక్కడ ఒక 3 to 4 ఇంచెస్ వరకు మొత్తం కలిపి స్టిచ్ చేయాలండి. అంటే టాప్ లోపల లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి మొత్తం కలిపి స్టిచ్ చేయాలి. తర్వాత మనము ఒరిజినల్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి తీసేసి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కలిపి మొత్తం స్టిచ్ చేయాలి. తర్వాత ఒరిజినల్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసినాక లోపలికి పెట్టేసేసేసి తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిపి మొత్తం స్టిచ్ చేయాలి. అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అండి. అటాచ్ చేసి స్టిచ్ చేశాను. ఈ అటాచ్ చేసేటప్పుడు ఒక చిన్న టిప్ అండి. ఇక్కడ మనం డబల్ ఫోల్డ్ చేసి మనం అనేది స్టిచ్ చేస్తే పీసులు అనేవి రాకోకుండా ఉంటాయండి. నేను ఫస్ట్ మర్చిపోయి ఇలా స్టిచ్ చేశాను. ఇలా పీసులు వస్తున్నాయి కదా, దీన్ని మనం ఓవర్లాక్ చేయాల్సి వస్తుంది. అలా కాకోకుండా నాకు ఒక ఐడియా వచ్చిందండి. ఆ ఐడియా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చూడండి, కనిపిస్తుందా? అలా 2 సైడ్స్ స్టిచ్ చేయొచ్చు అనమాట. మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే పీసులు అనేవి రాకుండా ఉంటాయి. దానికి ఇదే ఉదాహరణ. చూడండి, నేను ఇదంతా నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను అనమాట. కనిపిస్తుందా? ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. డబల్ ఫోల్డ్ చేయకుండా స్టిచ్ చేస్తే చూడండి పీసులు అనేవి ఇలా ఉంటాయి. దీన్ని ఇలా మడతపెట్టి మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసి స్టిచ్ చేశారనుకో మనకి క్లాత్ అనేది కొంచెమే ఎక్స్ట్రా మడత అవుతుంది, కానీ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఓవర్లాక్ కూడా చేయవసరం లేదనమాట. ఫైనల్గా డ్రెస్ ఎలా రెడీ అయిపోయిందో చూపిస్తాను చూడండి. ఫినిషింగ్ ఎంత బాగుందో చూడండి. ఫైనల్గా డ్రెస్ అనేది ఇలా రెడీ అయిపోయింది. నేను ఈ డ్రెస్ అనేది ఇన్స్టా పేజ్లో ఒక పిక్ని రిఫరెన్స్గా తీసుకున్నానండి. చూడండి, సైడ్ చూపిస్తున్నాను కదా, ఈ పిక్ని రిఫరెన్స్గా తీసుకొని ఓన్గా నేను స్టిచ్ చేశానండి. ఈ క్లాత్కి ఆ స్టైల్ అయితే సెట్ అవుతుందని. ఇంకా పీటర్ కాలర్ నెక్ దగ్గర కొంచెం డిజైన్ చేసుకోవాలి. ఏమన్నా కొంచెం ప్లెయిన్గా ఉండకుండా స్టిచ్ చేసుకుంటే ఇంకా లుక్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. చూసారుగా, ఫైనల్గా డ్రెస్ అనేది ఇలా రెడీ అయిపోయింది. పెయింట్ కూడా బాగా కనిపిస్తుందండి. బయట కన్నా ఫోటోలో బాగా కనిపిస్తుంది. బయట కొంచెం లైట్గానే ఉంది. ఇది నాకు మీటర్ వచ్చేసి 300 పడింది. నేను యూట్యూబ్ ఛానల్ CNDU ఫ్యాబ్రిక్స్లో నేను ఇది 3 మీటర్స్ పర్చేస్ చేశాను. చూసారుగా, పీటర్ కాలర్ నెక్ కూడా ఫస్ట్ టైం అనేది నేను ట్రై చేశాను. పర్లేదు, బాగానే వచ్చింది. మీకు నచ్చిందా? బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. ఫినిషింగ్ బాగానే వచ్చిందండి. మనం బక్రం లేకోకుండానే మంచిగానే రెడీ అయింది. వెనక మనం హ్యాంగింగ్స్లా కూడా స్టిచ్ చేసుకుంటే ఇంకా లుక్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి. ఫైనల్గా డ్రెస్ అనేది ఇలా ఉంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.